సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరుటకు మీరు చూపిన కృపను బట్టి, మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు నీ నామాన్ని స్తుతించే కృప భాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఇదిగో నీ వాక్య భాగంలోనికి వెలుచుండగా మాకు కావలసినటువంటి ఆత్మీయ వర్తమానములు మీరే సమృద్ధిగా దయచేయమంటూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా. అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభులు వారు చివరిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వారు ఒక మంచి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అది ఎలాంటి ఆహ్వానం అంటే, ఇప్పుడు మనం చదువుకుందాం. లాస్ట్ పేజీ బైబిల్ గ్రంథంలోనే చివరి పేజీలో ఈ 17వ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. చివరి అధ్యాయంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించుకొనిన జీవజలులను నిశ్చయముగా పుచ్చుకొననిమ్ము. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లారా, రమ్ము 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 అని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎక్కడికి రావాలి అంటే, తప్పికొనినటువంటి వారిని రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మందిని మనం పిలిచినప్పుడు ఎవరు కూడా రారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నమ్మినటువంటి వారు దేవుని సన్నిధిలో సాగిలు పడతారు, నమ్మనటువంటి వారికి ఒక రోజున వారికి శిక్ష విధి ఉంది అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చివరిగా అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఇంకా మీరు ఈ లోకంలోనే నశించిపోకూడదు, ఇంకా ఈ లోకంలోనే మీరు జీవించాలి, ఈ లోకంలోనే మీరు అనేకమైనవి అనుభవించాలి, ఈ లోక మర్యాదల్లోనే మీరు మీ యొక్క జీవితాన్ని అంతం చేయకూడదు, మీరు నా యొద్దకు రావాలి, నేను ఇచ్చేటువంటి దాహాన్ని మీరు తీర్చుకోవాలి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడు అంటే, ఆత్మయు, అక్కడేమన్నాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే, ఆత్మయు అంటే అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పేరట పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే రెండవది చూసుకున్నట్లయితే పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అక్కడ ఏంటంటే వధువు సంఘం వలె, అంటే సంఘం పిలుస్తుంది రమ్మని. అలాగే మూడవదిగా చూసుకున్నట్లయితే వినువాడును రమ్ము, అంటే విశ్వసించిన వారందరూ రండి దేవుని మాటను వినడానికి, దాహం తీర్చుకోవడానికి. అలాగే చూసుకున్నట్లయితే పిల్లారా, నాలుగవది ఏంటంటే అక్కడ దప్పికొనిన వారిని రమ్మని పిలుస్తూ ఉన్నారు. అంటే దప్పికొని అంటే దాహము, ఆత్మీయ దాహము కలిగినటువంటి వారిని రమ్మని పిలుస్తూ ఉన్నారు. అలాగే చివరిగా ఆ యొక్క 5వ మాట మనం చూసుకున్నట్టయితే, నిశ్చయించుకొనిన వారిని జీవ జలములను ఉచితముగా పుచ్చుకొననేమో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి దాహం తీర్చుకోవడానికి మనమందరం కూడా వెళ్ళాలి. దేవుడు ఈ లోకంలో అనేక మంది దాహం కలిగి ఉన్నారు. ఆ దాహము కలిగినటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు, రండి రమ్ము. ఇగో ఆత్మ ద్వారా పిలుస్తూ ఉన్నాను, సంఘము ద్వారా పిలుస్తూ ఉన్నాను, విశ్వాసము ద్వారా పిలుస్తూ ఉన్నాను. ఇగో బాధలో ఉన్నావా, ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉన్నావా, రా అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కొంతమంది మాత్రమే దేవుని విశ్వసించి దేవుని పిలుపు లోబడి ఆయన యొద్దకు వచ్చారు. కానీ ఇంకా నశించిపోయేటువంటి జనసమూహం చాలామంది లోకంలో ఉన్నారు. వారందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రండి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి.
హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే పిలుస్తామన్నాడు, రమ్మని, ఆయన దగ్గరకు రమ్మని ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఇది సాధారణమైనటువంటి ఆహ్వానం కాదండి, ఇది స్వయాన దేవుడు పిలుస్తున్నటువంటి ఆహ్వానం. ఎందుకు ఈ ఆహ్వానం అంటే వారి దాహాలు తీర్చడానికి. ఈ లోకంలో దాహము కలిగినటువంటి వానికి దాహము చాలా విలువైనటువంటిది. అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ చూస్తున్నట్లయితే పిల్లారా, ఒక చుక్క నీరు దొరికితే అదేం చేస్తుంది, వారి యొక్క దాహాన్ని తీర్చినట్లుగా. ఆ యొక్క దాహము అవసరమత కలిగినటువంటి వానికి తెలిసింది ఆ దాహం విలువ. నీరు ఉన్నటువంటి వారికి తెలియదు, కానీ నీరు త్రాగడానికి నీరు లేనటువంటి వ్యక్తికి ఆ యొక్క దాహం విలువ తెలిసినట్లు ఈ లోకంలో అనేక మంది ఆ దాహం తీర్చుకోవడం కోసం దేవుడు, నేను దాహాన్ని ఇస్తాను, మీరు నా వద్దకు రండి అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాహము లేనటువంటి వ్యక్తి నీళ్ళు అడగడు, కానీ దాహం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, నీళ్ళు అడుగుతాడు. దేవుని స్తోత్రం. అందుకే పిల్లారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ, ఒక మాట మనకి తెలియపరిచారు. ఎవరి ద్వారా అంటే, సమరయ స్త్రీ ఆ యొక్క బావి దగ్గర నీరు తోడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు ఈ మాట అడిగారు. ఏమనంటే, ఇదిగో నేను దాహముతో ఉన్నాను, నాకు కొంచెము నీరు ఇవ్వు అని ఎవరిని అడిగాడు అంటే గనక సమరయ స్త్రీని అడిగాడు. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే ప్లారా, సమరయ స్త్రీని యేసు ప్రభుల వారు ఏ విధంగా దాహం అడుగుతూ ఉన్నారు అంటే, ఆ యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు పిల్లారా, ఇక్కడ యేసు ప్రభుల వారు దాహం అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు మాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. దేవుని స్తోత్రం చెప్తారా. యేసు ప్రభుల వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ బావి దగ్గర ఆ యొక్క సమరయ స్త్రీ నీటిని చేదుతూ ఉన్నప్పుడు, నీటిని తోడుతూ ఉన్నప్పుడు ఆ నీటిని అడిగారు. ఎవరు? యేసు ప్రభుల వారు. ఎందుకు అడిగారు అంటే, ఆయన దాహముతో ఉన్నాడు. అంటే ఈ రోజున పిల్లారా, దాహము కలిగినటువంటి వానికి నీరు అవసరం. ఎందుకనంటే వారి దాహం తీరాలంటే ఆ నీరు ఖచ్చితంగా తాగాల్సి ఉన్నది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది శరీరానుసారమైనటువంటి దాహం. దేవుడు చెప్తున్నది ఆత్మానుసారమైనటువంటి దాహం. ఆత్మానుసారమైనటువంటి దాహం ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క స్త్రీ కూడా శరీరానుసారమైనటువంటి దాహం ఇచ్చింది మొదటిగా యేసు ప్రభుల వారికి. రెండవదిగా దేవుడు ఆమె దాహాన్ని పూర్తిగా తీసేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానికి కావలసినటువంటి దాహం ఏమి ఇస్తే దేవుడు ఆమెకు ఎలాంటి దాహం ఇచ్చాడంటే, ఎలాంటి దప్పిక ఇచ్చాడు అంటే, ఎలాంటి దాహం ఆమెకు తీర్చాడు అంటే, ఇక అది జీవితంలో ఎప్పుడు కూడా ఆమె దాహంతో ఉండాల్సిన అవసరం లేకుండా ఆమె కుటుంబాన్ని దేవుడు అలా చేసేసాడు. ఎలా చేశాడంటే ఒకసారి ఆ మాట చదువుకుందాం. చూడండి పిల్లారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరుగుటయే నీవు ఆయనను అడుగుతువు, ఆయన నీకు జీవజలం ఇచ్చేదనని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను అడుగుతున్నటువంటి వాడు దాహాన్ని అడుగుతున్నాడు, కానీ ఆయన నీకు ఏం అనుగ్రహిస్తాడంటే జీవజలపు దారులను నీకు అనుగ్రహించుచున్నాడు. ఆయన ఇచ్చేటువంటి దాహం గనక నువ్వు తీర్చుకుంటే, ఆయన ఇచ్చేటువంటి దాహం గనక నీకు వస్తే ఎన్నడూ కూడా నీవు దాప్పిక కొనవు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మకు కావలసినటువంటి దాహాన్ని ఇచ్చాడు, ఆత్మను మార్చేశాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఆ యొక్క నీరు తోముతున్నట్టు, ఆ యొక్క నీరు త్రవ్వుతున్నటువంటి వ్యక్తితో, ఆ నీరు చేదుతున్నటువంటి ఆ స్త్రీతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అమ్మా నీకు
5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పాడు. అని చెప్పగానే ఆమె ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమె మైండ్ బ్లాక్ అయిపోయి, ఇదేంటి నాకు తప్పనించి ఎవరికి కూడా నేను వేరే వ్యక్తితో ఈ విషయాన్ని నేను షేర్ చేసుకోలేదు, ఏ వ్యక్తితో కూడా నేను పంచుకోలేదు, ఇదేంటి నా దగ్గరికి వచ్చి నా గురించి నా బయోడేటా అంతా కూడా ఈయన నాకు చెప్పేస్తున్నాడు, ఏంటి ఈయన నాకు ఏంటి వివరించేస్తున్నాడు అని ఆమె బిత్రపోయి చూస్తూ ఉంది. ఆమె అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె గురించి అనేకమైనటువంటి మాటలు ఆయన చెప్పినప్పుడు ఈయన నిజంగా మన కొరకు వచ్చినటువంటి, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తును ఆమె నమ్మి ఆ ఊరిలోకి పోయి వారందరితో ఆ సువార్తను చెప్పింది. ఆ తర్వాత ఇదిగో నా పాపాన్ని, నా యొక్క దాహాన్ని ఈయన తీర్చాడు. ఈ లోకంలో నేను అనేక సుఖాల వైపు చూశాను, ధనం వైపు చూశాను, అనేక భోగాల వైపు నేను చూశాను, అనేకమైనటువంటి వాటిని నేను అనుభవించాలని చూశాను. నేను ఏది చూసినా, దేనిలో చూసినా నాకు దాహం తీరలేదు కానీ, నా దప్పిక తీరలేదు కానీ, ఈయనొచ్చి నా జీవితాన్ని గురించి చెప్పి నా జీవితాన్ని మార్చేశాడు, నా ఆత్మకు కావలసినటువంటి దాహాన్ని తీర్చాడు. అందుకే అక్కడ ఆమె వరము అడగకపోయినా దేవుడు ఆమెకు వరమునిచ్చాడు. ఏ వరమో తెలుసా? ఆమెకు జీవజలము నీటిని ఆయన అనుగ్రహించాడు. ఆ జీవజలపు దప్పికను ఆయన తీర్చాడు. ఆమె రక్షణ పొందుకుంది. తన కుటుంబస్తులందరూ కూడా రక్షణ పొందుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, అమ్మా మీరు నా దగ్గరకు రండి, మీ ఆత్మీయ దాహాన్ని నేను తీరుస్తాను. ఈ లోకంలో మీరు వేటి విషయాల్లో మీరు దాహం కోసం వెతికారు, మనశ్శాంతి కోసం వెతికారు, మనశ్శాంతి అనేటువంటి దాహం కోసం వెతికారు, అలాగే సుఖం కోసం, సుఖం అనేటువంటి దాహం కోసం వెతికారో, ఏ దాహం కోసం మీరు ఈ లోకంలో వెతికారో ఇదిగో నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా దగ్గరికి మీరు రండి, నేను మీకు ఆ ఆత్మీయ దాహాన్ని నేను తీరుస్తాను. ఈ లోకంలో పిల్లారా, మనసుకు పట్టినటువంటి రోగాన్ని ఎవరో కూడా నయం చేయలేరు. శరీరానుసారమైనటువంటి రోగాలను ఏ వైద్యుడైనా నయం చేయగలడో, నయం చేస్తాడు. ఎందుకంటే తనకు వచ్చినటువంటి వైద్యాన్ని అతను ఉపయోగించి, తన తెలివితేటలు ఉపయోగించి ఆ యొక్క శరీరానుసారమైనటువంటి వైద్యం అతను చేయగలడో, చేస్తాడు. అయితే హృదయానికి పట్టినటువంటి, మనస్సుకు పట్టినటువంటి ఆ రోగాన్ని, మనస్సుకు పట్టినటువంటి దాహాన్ని ఎవరు కూడా తీర్చలేరు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరైతే లోకానుసారమైనటువంటి దాహాలు తీర్చుకుంటారు కానీ నేనైతే ఆత్మకు కావలసినటువంటి దాహాన్ని తీరుస్తాను. ఆ యొక్క ఆత్మీయ దాహాన్ని ఒకసారి నీవు గనక పొందుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇక నీకు దాహమే ఉండదు అని చెప్తా ఉన్నాడు. అక్కడ చదవండి పిల్లారా, మరొకసారి ఆ 10వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ చదువుకున్నట్లయితే ఒకరు చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చిదనని ఆమెతో చెప్పిన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవజలాన్ని ఇచ్చాడు ఆయన. జీవజల దాహమును ఆయన ఆ యొక్క సమరయ స్త్రీకి తీర్చినప్పుడు ఆమె తన బ్రతుకంతా మార్చేసుకుంది. ఆమె డబ్బులో వెతికింది, అలాగే సుఖములో వెతికింది, అనేక విధాలుగా ఆమె దాహం వెతికింది కానీ ఎక్కడ కూడా తన మనసుకు కావలసినటువంటి దాహము తీరలేదు. ఎక్కడ కూడా తన మనసుకు కావలసినటువంటి శాంతి దొరకలేదు. ఎక్కడ కూడా తన మనసుకు కావలసినటువంటి మనశ్శాంతిలో ఆమె జీవించలేకపోయింది. ఎన్నెన్నో పనులు చేసింది, ఏదేదో క్రియలు చేసింది, ఏది చేసినా ఆమెకు సుఖం లేదు కానీ తన జీవితాన్ని మార్చింది దాహము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభులు వారు వచ్చారు, ఆమె దాహం, ఆమె యేసు ప్రభుల యొక్క దాహం తీర్చింది. యేసు ప్రభులు వారు తిరిగి ఆమె దాహాన్ని తీర్చాడు. ఆ దాహము ఆమెకి ఎప్పుడు వరకు ఆమెకి లేదు అంటే తన మరణించేంత వరకు కూడా ఆమెకి దాహమే లేదు. ఏ దాహం చెప్పండి? మరణించిన తర్వాత కూడా ఆమెకి దాహం లేదు. ఎందుకో తెలుసా? రక్షణ అనేటువంటి దాహాన్ని దేవుడు ఆమెకు తీర్చాడు. రక్షణ కలిగింది, ఆమె మారు మనసు పొందింది, బాప్తీసం తీసుకుంది, పశ్చాత్తాపం చెందింది, తన కుటుంబాన్ని కూడా మార్చేసుకుంది. అందుకే పిల్లారా, ఈ రోజున మనకు ఏ దాహం కావాలి అంటే మనం మారితే సరిపోదు, మనం వెళ్తే సరిపోదు, మనము మన కుటుంబాన్ని కూడా మార్చాలి, వారికి కూడా దేవుని దప్పిక అందించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. మనము దేవుని దాహం తీర్చుకుంటే సరిపోదు. ఈ లోకంలో ఇంకా అనేక మంది ఆ దాహం అందక చనిపోయేటువంటి వారు ఉన్నారు. ఆ దప్పిక మనం ఇవ్వగలిగితే, ఆ దప్పిక వారికి అందగలిగితే వారు కూడా మార్పు చెందుతారు. వారు కూడా వారి హృదయాల్ని మార్చుకుంటారు. వారు కూడా దేవుని వైపు తిరుగుతారు. ఎప్పుడైతే వారు ఆయన వైపు తిరుగుతారో ఆయన వారికి జీవజలాన్ని ఇచ్చి వారి దాహాన్ని తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు, ప్రతివాడును మరలా దప్పికొనడు. ఇంకా ఈ నీళ్లు ఎప్పుడైతే తాగుతాడో ఇంకా వానికి దప్పికే ఉండదు. అలాగే ఆ తర్వాత కింద మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును కూడా దప్పికొనడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నీళ్లు త్రాగువాడు ఇంకెన్నడూ కూడా దప్పికొనడు. ఈ దప్పిక ఒకసారి తీర్చుకుంటే ఇక ఆ దప్పిక మళ్ళీ తాగవలసిన అవసరం లేదు. ఒకసారే రక్షణ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి దాహం మనకు కావాలి. అందుకే ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నాడు, ఆ 22వ అధ్యాయములో ఆ 17వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఆత్మ పిలుస్తుంది. ఏమని? ఇదిగో రండి, మీకు దాహం తీరుస్తాను అని ఆయన చక్కగా ఆహ్వానిస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోనే చిట్ట చివరిగా ఆయన మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇంకా ఎందరో మారవలసినటువంటి వారు ఉన్నారు. ఇంకా ఎందరికో దాహము తీరవలసి ఉంది. ఇంకా ఎందరో దాహము పొందుకోవలసినటువంటి వారిగా ఉన్నారు. వారిని ఇంకా ఆయన పిలుస్తా ఉన్నాడు. ఈ పిలుపు ఎప్పటి వరకు ఉంటుందంటే కొంతవరకు మాత్రమే ఉంటుంది. నేడు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ పిలుపును కలిగి నమ్మినటువంటి వారు ఆ దాహాన్ని తీర్చుకున్నారు. నమ్మనటువంటి వారు ఇంకా అదే దాహముతో వారు ఇంకా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. అనిచ్చేటువంటి దాహం గనక మనం ఆ దప్పిక గనక తీర్చుకోగలిగితే ఇక ఎన్నడూ మనకి జీవితంలో దప్పిక అనేటువంటిది ఉండదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు. మరొకసారి చదువుతారు ఆ మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లారా, అక్కడ చెప్తా ఉన్నాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిమ్ము, నిశ్చయించుకున్న వారిని జీవము జలములను నిశ్చయముగా పుచ్చుకొననిమ్ము. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మన దాహం తెరాలి. మన కుటుంబంలో ఉన్న వారందరి దాహం తెరాలి. మనకు తెలిసినటువంటి వారందరి దాహం తెరాలి. మన యొక్క శ్రేయోభిలాషుల యొక్క దాహం తెరాలి. మన స్నేహితుల యొక్క దాహం తెరాలి. మనకు తెలిసిన వారి యొక్క దాహం తెరాలి. మన ఇరుగుపొరి వారి యొక్క దాహము మనము తీర్చాలి. ఎందుకంటే మనం ఆ దాహాన్ని తాగాం, మనం ఆ రక్షణ తీర్చుకున్నాం. ఇంకా ఈ లోకంలో నశించిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో ఇంకా దేవుని రక్షణ లేక వారి మనసులో మార్చుకోలేక ఇంకా ఈ లోకంలో దాహం అందనటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారికి గనక ఈ దాహాన్ని మనం వారికి పరిచయం చేయగలిగితే, వారికి గనక ఈ దాహాన్ని మనం ఇవ్వగలిగితే వారు కూడా ఆ దాహాన్ని తాగుతారు. వారు కూడా ఎన్నడూ దప్పిక లేనటువంటి వ్యక్తులుగా మార్చబడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు చూడండి పిల్లారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాలు చూసుకున్నట్లయితే ఆమె జీవితం ఎలా మార్చబడిపోయిందంటే, ఆ యొక్క సమరయ స్త్రీ ఆమె ఏ విధంగా మార్పు చెందింది అంటే కనుక ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 28-29 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము చూస్తున్నట్లయితే 28-29 వచనాలు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చూసిన ఇవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిరి. ఈలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. దేని స్తోత్రం చెప్పండి, దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె దాహం తీర్చుకోవడం కాదు, ఆమె ఒకటే స్వార్థ పరిరాలుగా ఆలోచించలేదు. ఆ సమరయ స్త్రీ ఆ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కొండ అక్కడే పడవేసి ఆమె ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి వారందరినీ తీసుకొని యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చింది. వారందరూ కూడా ఆయన మాట విన్నారు. ఆయన చేసిన అద్భుతాన్ని వారందరూ కూడా చూశారు. అక్కడ అనేక మంది వారి దాహాలు తీర్చుకున్నారు. ఈ రోజున నీ ఒక్కదానివే దేవుని దాహం తీర్చుకుంటే సరిపోదు. నీ ఒక్కదానివే దేవుని
మేలులు అనుభవిస్తే సరిపోదు, నీ ఒకదానివే దేవుని దీవెనను అనుభవిస్తే సరిపోదు. ఈ లోకంలో అనేక మంది ఈ దాహం అందనటువంటి వారు ఉన్నారు, దేవుని మేలును పొందనటువంటి వారు ఉన్నారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఉన్నారు, దేవుని చేత మార్పు లేనటువంటి వారు ఉన్నారు. ఇంకా వారి ఆత్మలు కొట్టిమెట్టులాడుతూ ఉన్నాయి, వారి ఆత్మలు ఇంకా ఆ లోకంలోనే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా వారు ఏ పని చేయాలో, ఏ విధంగా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో వారు ఇంకా యేసుప్రభు యొక్క ప్రేమను పొందలేనటువంటి వారుగా ఉన్నారు. వారికి మనం ఈ దాహాన్ని అందించగలిగితే వారు కూడా మార్పు చెందుతారు. సమరయ స్త్రీ ఏం చేసిందంటే, ఆమె బ్రతుకును మార్చినటువంటి, ఆమె దాహము తీర్చినటువంటి యేసుప్రభు వైపు చూసి ఆమె ఒకటే స్వార్థపరురాలుగా ఆలోచించలేదు. ఆ గ్రామంలోకి వెళ్ళింది, ఆ ఊరిలోకి ప్రవేశించింది, అక్కడ ఉన్నటువంటి వారందరినీ తీసుకొచ్చి వారికి కూడా దేవుని యొక్క మాటలు వినిపింప చేసింది. వారు కూడా మార్పు చెందారు. వారు కూడా యేసు ప్రభుల వారి వైపు చూశారు. దేవుడిచ్చేటువంటి దాహాన్ని వారు తీర్చుకున్నారు. ఈ రోజున నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? ఆయన నీ దాహాన్ని తీరుస్తాడు. ఆయన ఇచ్చే దాహం కనుక నువ్వు తీర్చుకోగలిగితే ఈ లోకంలో ఏ దాహం నీకు అవసరం లేదు, ఎక్కడ మునగవలసినటువంటి అవసరం లేదు, ఏదేదో నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు, ఏదో పుణ్యకారాలు నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. ఏదో నీ పాపం పోవడానికి అనేక మంది అనేక మార్గాలలో అనేక విధాలుగా అనేక మందికి సహాయాలు చేస్తూ ఉన్నారు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు, పుణ్యస్థానాలకు తిరుగుతూ ఉన్నారు. నువ్వు ఏది చేసినా నీ పాపం తీరదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడి ఆయనకు నువ్వు ఇదిగో ప్రభా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, నీ పరిస్థితి అంతా కూడా మనుషులు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు నువ్వు చెప్పుకోగలిగితే ఆయన నీ బ్రతుకును మార్చేసి సమరయ స్త్రీని మార్చినటువంటి దేవుడు నిన్ను కూడా మార్చును గాక. దేని స్తోత్రం చెప్పండి, దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవజలం ఎవరో తెలుసా? జీవజలం అంటే ఎవరు? జీవజలం అంటే యేసుక్రీస్తే. ఎందుకనంటే చూడండి, అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చూసుకున్నట్లయితే పిల్లారా, ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతారా? ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసమించు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేని స్తోత్రం చెప్పండి. ఆయన బిగ్గరగా చెప్తా ఉన్నాడు, నా యందు ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే నమ్ముతారో నేను వారి దాహాన్ని తీరుస్తాను, వారి దప్పికను తీరుస్తాను, వారి యొక్క ఆత్మకు కావలసినటువంటి మనశ్శాంతిని నేను దయచేస్తాను. ఈ లోకంలో నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ మనశ్శాంతి దొరకదు, నువ్వు ఎక్కడ వెతికినా ఆ యొక్క మనశ్శాంతి దొరకదు, నువ్వు సినిమాలు చూసినా ఆ మనశ్శాంతి దొరకదు, నువ్వు నాటికలు చూసినా ఆ యొక్క మనశ్శాంతి దొరకదు, నువ్వు ఏదేది చూసినా ఆ యొక్క మనశ్శాంతి దొరకదు, నువ్వు లాఫింగ్ క్లబ్లకు వెళ్ళినా నీకు మనశ్శాంతి దొరకదు, నువ్వు తాగి తిరగడం ద్వారా నీకు మనశ్శాంతి దొరకదు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి పిల్లారా, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. మీరు ఏ విధంగా దప్పిక తీర్చుకోవాలి అంటే, నా యందు విశ్వసించు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన వద్దకు వస్తే, ఆయన వద్దకు వెళితే ఆయన ఏం చేస్తాడు? మన దాహాన్ని తీరుస్తాడు, మన బ్రతుకును మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మన ఇబ్బందులు మారుస్తాడు, మన శోధనలు మారుస్తాడు, మన బలహీనతల్లో పోతాయి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు అయినాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దాహమును తీర్చేటువంటి దేవుడు అయినాడు. అలాగే పిల్లరా, ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చూస్తా ఉన్నాం. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దాహం కోసం కొట్టిమిట్లాడుతూ ఉన్నారో చూద్దాం. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దాహములో అక్కడ మోషేని అడుగుతున్నారో,
దాహముతో ఏ విధంగా మోషేని కొట్టాలని చూస్తూ ఉన్నారండి. రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. ఎవరినో తెలుసా? మోషే గారిని. ఎందుకును అంటే వారికి దాహం వేస్తూ ఉంది, వారికి దప్పిక వేస్తూ ఉంది. ఆ దప్పిక తీర్చడానికి ఈయన అల్లా అవ్వట్లేదు, ఆ దప్పిక ఈయన తీర్చలేకపోతున్నాడు. వారి దగ్గర ఉన్నటువంటి నీరంతా కూడా అయిపోయింది. వారు దప్పికతో ఉన్నారు. వారందరూ కూడా అలమటిస్తూ ఉన్నారు. దాహము దాహము దాహమని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నారు. ఆ దాహముతో వారు ఏం చేయాలని చూస్తూ ఉన్నారంటే మోషేని రాళ్లతో కొట్టి చంపడానికి కూడా వారు సిద్ధమైపోయారనమాట. చూడండి పిల్లారా, నిర్గమాకాండము 7వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, తరువాత 17వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధించునని వానితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచ్చు, ఇంకెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత సంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితేవనిరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని నువ్వు ఐగుప్తు దేశం నుండి ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానిక అని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ మోషేని అడుగుతూ ఉన్నారు. అలాగే ఏమని అడుగుతూ ఉన్నారంటే పిల్లారా, అక్కడ చూసుకున్నట్లయితే 3వ వచనం మరొకసారి చదువుకుందాం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచ్చు, ఇంకెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? ఎంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదును. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేలీల పెద్దలు కనుల ఎదుట అట్లా చేసాను. దేవుని స్తోత్రం చెప్తారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమని ఇచ్చాడంటే ఆయన, వారు దప్పిక కొని ఉన్నారు, వారి దాహం కొని ఉన్నారు. వారి దాహం తీర్చడం కోసం ఆయనే ఆ బండ ముందు నిలబడి ఆ యొక్క సముద్రమును కొట్టినటువంటి ఆ యొక్క జలాన్ని కొట్టినటువంటి కర్రతో మళ్ళీ తిరిగి ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీళ్లు ఇవ్వబడ్డాయి. ఆ బండ నుంచి నీళ్లు వారి తాగారు. వారి దప్పికను దేవుడు తీర్చాడు. ఈ రోజున మనము దేవుడు చెప్తున్నాడనే మాట ఏమిటంటే, మీరు నా వద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. మీరు నా వద్దకు వస్తే మీ ఆత్మీయ దాహమైన, మీరు శరీరానుసారమైన దాహమైన ఏ కొరతనో నేను తీరుస్తాను అని చెప్తా ఉన్నాడు. సారెపతి వెధవరాలింటికి దేవుడు ఆ ఏలియాను పంపించి ఆమె దాహాన్ని తీర్చాడు. ఆమెకు ఆ ఆహార కొరతను దేవుడు తీర్చాడు. అలాగే చూసుకున్నట్లయితే పిల్లారా, ఆయన అక్కడ ఏలియా గారిని ఆయన కాకోలముల చేత ఆయనకు ఆహారమును ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి వారిని, ఆయన దగ్గర ఉన్నటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎన్నడూ కూడా ఆయన వదిలేసేటువంటి దేవుడు కాదు. వారి దాహాలు తీర్చేటువంటి దేవుడు అయినాడు. అందుకే నన్ను విశ్వసించి నా వద్దకు వచ్చినటువంటి వారిని వారి యొక్క దాహాన్ని నేను తీరుస్తానని చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని పిల్లలుగా ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, కొంతమంది పెద్దలను తీసుకొని నువ్వు కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆ హోరేపు బండ యొద్ద మీరు నాక ప్రార్థన చేస్తుండగా ఆ బండ నుంచి నేను నీళ్లు అనుగ్రహిస్తానని చెప్పాడు. అటు రీతిలోనే ఆ నీటిని వారు త్రాగారు, వారి దాహాన్ని తీర్చుకున్నారు. ఈ రోజున పిల్లరా, మన దాహం కూడా తీర్చబడాలి అంటే మనం ఆయన వద్దకు వెళ్ళేటువంటి అవకాశం కలిగి ఉండాలి. మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బండ పాత నిబంధన గ్రంథంలో మోషే కాలంలో మనకు దేవుడు బండలాగా కనిపిస్తా ఉన్నాడు. ఆ బండ ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభుల వారే. దేవుని స్తోత్రం చెప్పండి. కొత్త నిబంధనలు అంటాడు, 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ బండగా మనం చూస్తామన్న క్రీస్తును ఇక్కడ చూడండి, క్రీస్తు అనేటువంటి బండగా ఆయన మనకు ప్రత్యక్షమిస్తూ ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ
10వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే పిల్లారా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని స్తోత్రం. ఆ బండ ఎవరు? అందరూ ఏ దేనిలో తాగారు? ఆ బండలోనిదే త్రాగారు. ఈ రోజున కూడా మనం ఒకే పాత్రలోనిది త్రాగుచున్నాం. అందరికి వేరు వేరు పాత్రలు మనకు లేవు, ఒకే పాత్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కూడా ఒకే పాత్ర వేశాడు, సిలువ మానుకు ఆయన గురయ్యాడు. అక్కడ చూడండి పిల్లారా, ఏ విధంగా ఆయన ఒకే పాత్రను అనుభవించాడు. ఆ పాత్రలోనదే తీసుకోమన్నాడు, ఆ పాత్రలోనదే తాగమన్నాడు. ఈ రోజున మనము ఆ పాత్రలను తీసుకున్నాం. అందుకే అంటూ ఉన్నాడు అక్కడ, ఏమని ఆయన మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తు అనేటువంటి బండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ బండగా కనిపిస్తా ఉంది, ఇక్కడ ఎవరు? ఆ బండను నేనే అని చెప్తున్నాడు. బండ నుండి నీరిచ్చాడు, ఆ బండలో ఉన్నది ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మన ఆత్మీయ దాహాన్ని తీర్చేది నిజమైనటువంటి బండ యేసుక్రీస్తు వారు మాత్రమే. మన దాహం తీరాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళితే మన దాహం తీరును గాక, మన సమస్య పోవును గాక, మన ఇబ్బందులు పోవును గాక, మన బలహీనతలు పోవును గాక, మన యొక్క చిక్కు సమస్యలకు పరిష్కారం దొరుకును గాక, ఇబ్బందులు కొలుములో నుండి ఆయన మనల్ని బయటకు తీసుకువచ్చును గాక, గాఢంధకరమైన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని బయటకు తీసుకొచ్చును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరినే గెద్దించట్లేదు, మీరు ఎవరో నా దగ్గరికి రావద్దని ఆయన చెప్పట్లేదు. ఈ లోకంలో ఇంకా నశించిపోయే వారితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, మరొక ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక వివాహానికి మనం ఏ విధంగా అయితే ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వాన పత్రికను ఇచ్చి ఏ విధంగా అయితే ఆహ్వానిస్తామో, ఆ యొక్క మన స్నేహితులు, మన బంధువులు, మన శ్రేయోభిలాషులే, అలాగే దేవుడు ఈ లోకంలో నశించిపోయే ప్రతి ఒక్కరితో ఇంకా ఆయన ఇన్విటేషన్ ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు, ఇంకా ఆయన ఆహ్వాన పత్రికను ఆయన మనకు ఇస్తూనే ఉన్నాడు. మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు, మరొక సందర్భాన్ని ఆయన కలుగజేస్తా ఉన్నాడు. ఇంక నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావని, ఇంక నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీ ఆత్మీయ దాహం తీర్చాలని, నీ యొక్క పరిస్థితుల్ని మార్చాలని, నీ మనసులో ఉన్నటువంటి వేదన అంతా కూడా తొలగించాలని ఆయన ఒక అవకాశాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఇంకనూ ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతున్నావు అంటే అది ఎవరు కూడా నిన్ను మార్చలేనటువంటి పరిస్థితి. ఈ రోజున నేడు అవకాశం ఉంది, రేపు అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రకటన గ్రంథంలో చివరిగా ఆహ్వానం ఇదేనండి, చివరి ఆహ్వానం. ఏమనంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా 55 మొదటి వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక మాట మనకు చెప్తా ఉన్నాడు, దప్పికొన్న వారందరూ జలము యొద్దకు నడిపింప చేసేది ఆయనే గనక ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుతారా? యెషయా 55వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దప్పికొని వారులారా, ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గర ఏమున్నాయి? నీరుంది. మనం ఎలా ఉన్నాం? దప్పికతో ఉన్నాం. ఈ దప్పికొని వారులారా, మీరు నా యొద్దకు రండి, నా దగ్గర ఏమున్నాయి? నీరున్నాయి, వాటిని నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. దప్పికొని వారులారా, నీళ్ల యొద్దకు రండి. రుకాలు లేని వారులారా, మీరు వచ్చిన ఎడల భోజనము చేయడి. రండి. రూకాలు లేకపోయినాను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రుకాలు అంటే ఏంటో తెలుసా? డబ్బులు లేకపోయినా, ధనము లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, సిరి సంపదలు లేకపోయినా, భోగభోగాలు లేకపోయినా ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇది ఉచితంగా నేను ఇస్తున్నాను, ఇది ఉచితంగా నేను అనుగ్రహిస్తున్నాను. అది నువ్వు డబ్బులుంటేనే ఇచ్చేది కాదు, డబ్బుల ద్వారానే పొందుకునేది కాదు, ఇది ఉచితంగా ఇచ్చేది. ఈ జలములు ఇవి నేను ఇచ్చేది ఉచితంగా అనుగ్రహిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ధనవంతుడికైనా ఉచితమే, నిరుపేదకైనా ఇది ఉచితమే. ఈ ప్రపంచంలో ఉన్న వారందరితో ఆయన చెప్తున్నాడు మాట ఏంటంటే, మీరు నా ఎద్దుకు రండి, నేను ఇచ్చే జలాన్ని మీరు తాగండి, మీరు ఎన్నడూ కూడా దప్పికొనరు. ఈ దప్పిక మీరు తీర్చుకోవాలంటే డబ్బులు చెల్లించవలసినటువంటి అవసరం లేదు, రుకములు చెల్లించవలసినటువంటి అవసరం లేదు, ఏదో తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఉచితంగా నేను మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పిల్లరా ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. లోక సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. లోక సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుతారా? లోక సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకున్న భాగ్యమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుని స్తోత్రం చెప్తారా? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నా ఆస్తి, ఇప్పుడు నీ ఆస్తి ఏదైతే ఉందో దానిలో సగభాగం నా వాటా నాకు ఇచ్చేయమని అడిగాడు. ఆ వాటాను అతను వేసుకున్నాడు, తన సగభాగం తీసుకున్నాడు. అతను ఏం చేశాడంటే దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. చూడండి 13వ వచనం చూసుకున్నట్లయితే, అక్కడ కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారాల వలన పాడు చేసాను. ఏం చేశాడంటే కొన్ని ఆస్తి అంతటిని కూడా డబ్బులుగా మార్చుకొని అదంతా కూడా బ్యాగులు సదురుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారాల వల్ల అంటే అనేకమైనటువంటి వ్యసనాలకు గురయ్యి అనేక రీతుల్లో ఆ ధనమంతా కూడా అవజేశాడు. ఆ ధనమంతా కూడా అయిపోయింది. అతను తినడానికి కూడా ఒక రోజున ఆహారం లేదు. 17వ వచనం మనం చదివినప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను అని అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఒకరోజు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన భాగం అంతా కూడా తీసుకొని దాన్ని ధనముగా మార్చుకొని నేను దూరదేశానికి వెళ్ళి అనేక వ్యసనాలకు నేను దాన్ని ఉపయోగించాను. ఉపయోగించిన తర్వాత అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజు ఆలోచించుకున్నాడు, నా తండ్రి దగ్గర చాలా మంది పనులు ఉన్నారు కదా, నేను కూడా నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పనోడిగా జాయిన్ అవుతాను, ఒక పనోడిగా నేను కుదురుతాను అని అనుకున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే 18వ వచనం మనం చదివేసరికి ఏమని అనుకున్నాడంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత పాపం చేసినా, ఈ లోకంలో నువ్వు ఎంత వ్యసనపరునిగా ఉన్నా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తామన్నాడు. ఆ అవకాశాన్ని కనుక నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే, ఆ అవకాశాన్ని కనుక నువ్వు వినియోగించుకోగలిగితే, మళ్ళీ ఒక తండ్రి తన చిన్న కుమారుని ఏ విధంగా అయితే హక్కును చేర్చుకున్నాడో, పరలోకపు తండ్రి నీ దాహం తీర్చాలని, నీ మనసులో ఉన్నటువంటి వేదనంతా కూడా తొలగించాలని, నిన్ను పరిశుద్ధునిగా చేయాలని ఆయన నీ యొద్దకు చేర్చుకుంటూ ఉన్నాడు. చూడండి పిల్లారా, 24 వచనాలు చదువుకుందాం. చూడండి. వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తి వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. 24వ వచనం చదివితే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయినా దొరికినని చెప్పును. అంతటా వారు సంతోషింపసాగిరి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే పిల్లారా, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామంటే లోకంలో మనం చనిపోయామని అర్థం. లోకానుసారమైన ప్రవక్తను మనం కలిగి ఉన్నామంటే లోకానుసారంగా ఈ లోకంలో మనం ఏమైపోతున్నామంటే నశించిపోతున్నామని అర్థం. ఇగో తండ్రి అందుకున్నా ఉన్నాడు. ఏమని అనుకుంటా ఉన్నాడంటే, ఇగో దూరదేశం వెళ్ళిపోయాడు, నా కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అతను చనిపోయాడేమో అని అనుకున్నాడు. కానీ అతను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి ప్రేమ అతనిలో ఉంది కాబట్టి, దేవుని ప్రేమ అతను కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కుమారుని మళ్ళీ చేర్చుకున్నాడు. ఈ రోజున దేవాతి దేవుడు కూడా నీవు ఎలా
ఎలాంటి వ్యక్తివైనా, ఈ లోకములో నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత హీనునిగా నువ్వు బ్రతికినా, ఎంత దుర్వ్యసనాలకు నువ్వు పాల్పడినా, ఎన్నో దేవునికి ఇష్టం లేనటువంటి పనులు అనేక మార్లు నువ్వు చేసినా, మరొకసారి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ అవకాశాన్ని కనుక నువ్వు వినియోగించుకోగలిగితే, ఆ అవకాశాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే, దేవుడు మరలా నిన్ను ఆయన యొద్దకు తీర్చుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మరలా ఆ ప్రేమను నీకు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. మళ్ళా నిన్ను ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా దేవుడు తన యొద్దకు నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఆ ప్రేమను నువ్వు చూడగలిగితే, ఆయన ఇచ్చేటువంటి దాహము నువ్వు పొందుకోవాలనేటువంటి ఆశ నీకుంటే, వెంటనే ఆయన దగ్గర నువ్వు సాగిలు పడిపోయి, ఇదిగో ప్రభా, లోకానుసారంగా నేను ఎన్నో క్రియలు చేశాను, ఎన్నో విధాలుగా నేను జీవించాను, కానీ ఇదిగో నీ యొద్దకు వస్తున్నాను, నా యొద్దకు రండి, నేను ఇచ్చే దాహాన్ని మీరు తీర్చుకోండి అని చెప్పావు. ఆ దాహాన్ని నేను తీర్చుకోవడానికి నీ యొద్దకు వచ్చాను, నీ దగ్గర సాగిలు పడుతున్నానని నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర మొర పెడతావో, వెంటనే ఆయన లోకానుసారమైన నీ పాపమంతా కొట్టివేసి, ఆ పాపమంతా ఆయన మీద వేసుకొని నిన్ను దీర్ఘశాంతమంతునిగా చేసి, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా, నిన్ను దేవుని కుమార్తెగా, కుమారుడిగా చేసుకోవడానికి ఆయన నీకు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఆయన నిన్ను ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ పిలుపు ద్వారా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. సంఘము ద్వారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. దైవజనుల ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానము ద్వారా ఇదిగో నీకు ఆ దాహాన్ని తీరుస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? నేను స్తోత్రం చెప్పండి. తండ్రి దగ్గరికి వెళ్తే అతను యొక్క అంతా కూడా మారిపోయింది. తన యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏదైతే పాపం చేశాడో సమస్తాన్ని కూడా దేవుడు తుడిచేశాడు, తన పవిత్రునిగా చేస్తాడు. 24 వచ్చిన ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పును, అంతటా వారు సంతోషింపసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చెను, ఇంటి వద్దకు రాగా వాద్యములు, నాట్యములు జరుగుట విని దాసులతో ఒకరిని పిలిచి, ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అర్థంతో, నా తమ్ముడు వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకకరమైనటువంటి కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తేనే ఎంతో ఆ తండ్రి సంతోషపడుతున్నాడు. ఈ లోకంలో పిల్లారా చాలామంది బిడ్డలు పారిపోతున్నారు. కుటుంబంలో జీవించకుండా అనేక మంది స్త్రీలు, అలాగే యవన స్త్రీలు పారిపోతున్నారు. యవన పురుషులు వారసులమని అనుకుంటారు ఆ తల్లిదండ్రులు, కానీ వారు ఈ లోకంలో ఏమైపోతున్నారంటే ఎక్కడికో పారిపోయి ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నారు. మళ్ళీ వారు దొరికితే బాగుండు. వారు దొరికితే వారు ఏ విధంగా సంతోషపడతారంటే, ఇదిగో నేను కన్నటువంటి నా కుమారుడు, నేను పెంచినటువంటి నా కుమారుడు మళ్ళీ తిరిగాడు అని ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలు దొరకంగానే ఎంతగానో సంతోషపడతా ఉంటారు, ఎంతగానో ఆనందంగా ఉంటారు. ఈ రోజున ఈ లోకంలో పరిస్థితులు చూస్తున్నట్టయితే పిల్లారా, ఆ యొక్క బిడ్డల్ని చదివించి ఒక గొప్పవారినిగా చేసి వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడితే, ఆ తల్లిదండ్రులు పట్టించుకోకుండా వారు ఫారిన్ కంట్రీల్లో సెటిల్ అయిపోయిన తర్వాత వారిని పట్టించుకోకుండా వారికి కావాల్సినటువంటి ఆలన పాలన చూసుకోకుండా ఉన్నప్పుడు అనేక మంది ఇప్పుడు భిక్షగాళ్ళుగా తయారవుతూ ఉన్నారు, అడుక్కునేటువంటి స్థాయిలోకి వెళ్తూ ఉన్నారు. అనేక మంది ఈ రోజున రోడ్ల మీద తిరిగి అడుక్కుంటూ ఉన్నారు. ఎందుకనంటే వారి బిడ్డలు ఫారెన్లో జాబులు చేస్తూ ఉన్నారు, కానీ వారి తల్లిదండ్రులు మాత్రం లోకంలో పడి అడుక్కుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు చూసుకునేటువంటి వారు లేక. అలాగా చూస్తున్నట్టే పిల్లారా, వారు అనేకమైన అనాథ శరణాల వైపు చూస్తామన్నారు, ఎవరైనా ఆదరించేటువంటి వారి వైపు చూస్తామన్నారు, ఎవరైనా వారిని చూసుకుంటారేమో అనేటువంటి ఆశ వారిలో ఉంటా ఉంది. కొంతమంది ఎటువంటి బ్రతకడానికి వారికి ఏమీ దొరక్క, తినడానికి ఏమీ దొరక్క చనిపోయేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుడు చెబుతా ఉన్నాడు, ఈ లోకంలో నిన్ను ఎవరు ఆదరించినా, ఎవరు ఆదరించకపోయినా, ఈ లోకంలో ఎవరి ప్రేమ నీకు దొరికినా, ఎవరి ప్రేమ నీకు దొరకపోయినా, ఇదిగో నేను ప్రేమించేటువంటి దేవుడినై ఉన్నాను, నీవు నా యుద్ధకు వస్తే నీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తాను. నువ్వు పాపంలో ఉన్నావా, నీ పాపాన్ని నేను తీసివేస్తాను. నువ్వు శాపంలో ఉన్నావా, నీ శాపకట్లు నేను తెంచుతాను. నువ్వు వ్యాధిలో ఉన్నావా, నీ వ్యాధులను నేను తొలగించేటువంటి దేవుడినై ఉన్నాను. ఈ రోజున పిల్లల షుగర్ తొలగించడం ఆయనకు అసాధ్యమైనటువంటి పని కాదు. బీపీ తొలగించడం ఆయనకు అసాధ్యమైనటువంటి పని కాదు. థైరాయిడ్ తీసివేయటం ఆయనకు అసాధ్యమైనటువంటి పని కాదు. నీకు ఏదైతే శ్రమలో ఉన్నావో, ఏదైతే శోధనలో ఉన్నావో, ఏదైతే బలహీనతలో ఉన్నావో, ఈ బలహీనత నాకు ఎప్పుడు ఉంటుంది, ఇది జీవితాంతం ఉంటుందని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎద్దకు వెళ్తే సమస్తము జీవజలములతో నింపి ఆయనే తొలగించును గాక.
దేని స్తోత్రం చెప్పండి. ఆయన అందుకే ఆహ్వానిస్తున్నాడు. ఏదో నీ దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని కాదు, ఆయన నీ దగ్గర నుంచి నీ మంచి మనసును కోరుకుంటామన్నాడు. నీ బ్రతుకు బాగుండాలని కోరుకుంటామన్నాడు. నీ మనసు బాగుండాలని కోరుకుంటామన్నాడు. ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటామన్నాడు. కానీ నువ్వు మారడం ద్వారా ఎటువంటి ఆయనకి ఇది లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఆయన ఆహ్వానం మళ్ళొకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్లయితే పిల్లారా, ఆయన ఏమని పిలుస్తా ఉన్నాడు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తా ఉన్నాడు. అలాగే అని చెప్పుచున్నారు. వినువారును రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రమ్ము, నిశ్చయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొని నిమ్ము అని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇది ఉచితంగా ఇస్తా అని చెప్తున్నాడు. డబ్బులకో లేదంటే రుకాలకో లేదంటే ఏదేదో నాణ్యాలకో దీని దేవుడు ఇవ్వట్లేదు. ఈ రక్షణ దేవుడు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఇది ఎవరో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. లేదంటే ఏదైనా ఆస్తి భాగాన్ని ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఆ ఉచితమైనటువంటి దాన్ని పొందుకోలేక, ఆ ఉచితమైనటువంటి దాన్ని ఈ లోకంలో తెలుసుకోలేక ఈ మార్గాన్ని విడిచిపెట్టి అనేక మార్గాల్లో నడుస్తూ, అనేక మార్గాల్లో జీవిస్తూ వారి జీవితాన్ని పతనపు స్థితిలోకి అనేక మంది చేర్చుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తారా? ఎఫెసీ చూడండి. ఎఫెసీలకు 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. చివరిగా ఈ యొక్క మాటను మనం తెలుసుకొని ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నట్లయితే పిల్లారా, ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుడి వల్ల కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వెళ్ళారు ఎక్కడికే? దేవుని దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఆయన తన కృప చేత మనల్ని పట్టుకొని, మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించామో ఆయన కృప చేత మనల్ని పట్టుకొని మన జీవితాన్ని మార్చేశాడు, మన బ్రతుకుల్ని మార్చేశాడు, మనకు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. ఇలాంటి స్థితి లేనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ స్థితిలో నిలిపినటువంటి దేవునికి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకునేటువంటి వారముగా లేము. అందుకే ఆయన మరొకసారి ఆ మాట చదవండి. మరొకసారి 8-9 వచనాలు చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కనుక ఎవడనో అతిశయపడ వీలు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం ఎవరి వరం పొందుకున్నామండి? దేవుని వరమును మనము పొందుకొని అన్నాం. ఆ వరముగా దేవుని వరం పొందుకోవాలంటే, ఆ యొక్క అవకాశాన్ని పొందుకోవాలంటే, ఈ స్థితిని అనుభవించాలంటే ప్రతి మనిషికి ఇది కలిగేది కాదు. ఇది కొంతమంది పీపుల్స్కి మాత్రమే, కొంతమంది ప్రజలకు మాత్రమే దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు అయినాడు. వారిలో మనమున్నామంటే మన జీవితానికి ఇది ఒక శ్రేష్టమైనటువంటి భాగముగా మనము అనుకోవాలి. అలాగే రోమ 6వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి. రోమ 6వ అధ్యాయము 23వ వచనం కూడా చూసుకున్నట్లయితే పిల్లారా, చివరిగా ఒక మాట, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం, దేవుని స్తోత్రం చెప్పండి, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. నీవు మరణం పాలు కాకుండా, మరణము నుండి తప్పించడానికి, మరణానికి బలి కాకుండా, మరణంలోనే నీ యొక్క జీవితం అంతమైపోకుండా, మరణానికి నిన్ను పాత్రునిగా చేయకుండా ఆయన నీ కోసం మరణించి ఆ యొక్క శిలువ మరణ త్యాగములో నుండి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నా యొద్దకు రా, నేను నీకు సుఖాన్ని ఇస్తాను. నా యొద్దకు రా, నేను నీకు క్షేమాన్ని ఇస్తాను. నా యొద్దకు రా, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి సిలువలో దేవునితో పాటు సిలువేయబడినటువంటి వ్యక్తుల్లో కుడివైపు ఉన్నటువంటి దొంగకు వెంటనే పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ పశ్చాత్తాపం ద్వారా దేవుస్తు ప్రభు అన్నాడు, ఇదిగో అతను నీటి బాప్తిసం తీసుకోలేదు, అతను ఏ బాప్తిసం కూడా తీసుకోలేదు, కానీ అతను ఆ చివరి లాస్ట్ మూమెంట్లో, ఆ యొక్క లాస్ట్ సెకండ్లో ఒక ఆలోచన తీసుకున్నాడు. ఏంటంటే, ఇదిగో మేమైతే పాపం చేసాం, మేమైతే దొంగతనం చేసాం, మేమైతే విరోధులుగా బ్రతికాం, ఈయనైతే ఏ పాపం చేయలేదు, ఈయనైతే ఏ ద్వేషము చేయలేదు, ఈయనైతే ఈయనలో ఏ అతిక్రమము కూడా లేదో, ఈయన బలి తీశారు అని ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ వెంటనే పశ్చాత్తాపడటంతో ఆయన అన్నాడు, యేసు ప్రభుల వారు, నీవు నాతో పాటు నేడు
పరదేశంలో ఉండు అని చెప్పాడు. వెంటనే ఆ యొక్క దొంగకు పశ్చాత్తాపం వచ్చింది. వెంటనే అతడు చేసిన పాపమంతా కూడా క్షమించబడింది. దేవుడు అతన్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఈ రోజున నీ కూడా పశ్చాత్తాపం రాగలిగితే, ఈ లోక ఆశలు, లోక భోగములు, లోకంలో ఉన్నవన్నీ కూడా నువ్వు వదిలేయగలిగితే, ఆయన నిన్ను తన బిడ్డగా, సొంత రక్షకునిగా నువ్వు ఆయన అంగీకరించగలిగితే, ఆయన నిన్ను తన యొద్దకు చేర్చుకుంటా ఉన్నాడు. తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటా ఉన్నాడు. దేవుని వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ వరాన్ని నువ్వు గనక అనుభవించగలిగితే, ఆ వరాన్ని గనక నువ్వు స్వీకరించగలిగితే, ఈ లోకంలో నువ్వు ఎన్నడూ కూడా ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చే జీవజలం నీళ్ళు మనమందరూ కూడా పొందుకుందాము గాక. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది నీ దాకా వచ్చింది, నీ కుటుంబాన్ని దాకా వచ్చింది. ఇదిగో ఇది నీకు తెలిసింది. ఇంకా నువ్వు చెప్పాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారు. నువ్వు చెప్పకుండా దీన్ని నీలోనే పెట్టుకొని నీవే దాన్ని అనుభవిస్తూ నువ్వు అక్కడ నెగ్లిజెన్సీగా నువ్వు ఫీల్ అవుతే కనుక దేవుడు నిన్ను కూడా ఆయన లెక్క అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లారా చూడండి, ధనవంతుడు ఉన్నాడు అక్కడ, అలాగే లాజరు ఉన్నాడు. లాజరు ఏం చేశాడండి, ఒక నీటి చుక్క కోసం ఆరాటపడ్డాడండి. ఏదైనా ఒక చిన్న రొట్టె ముక్క ఇస్తాడేమో, ఒక చిన్న కొంచెం దాహం ఇస్తాడేమో, నా దాహం తీర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ ధనవంతుడు ఏ దాహం కూడా అతనికే తీర్చలేదు. ఒకసారి చూస్తారా ఆ యొక్క రిఫరెన్స్ కూడా, లూకా సువార్త 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఆ యొక్క ధనవంతుడు లాజరు గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ లూకా సువార్త 19వ అధ్యాయము చూడండి 31వ వచనం చదువుకుందాం. ఎవడైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని, లూకా సువార్త 19వ అధ్యాయం దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పిల్లారా, మనము దాహం నిర్లక్ష్యం చేసామనుకోండి. చదవండి ఆ మాట. అక్కడ ప్రభు నాకు కావలసినదని వారితో చెప్పానని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమలో చెప్పినట్టే కనుగొనరి ఆ గాడిద పిల్లను విప్పుకొని రాగా, దాని యజమానులు వీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. దేని స్తోత్రం చెప్తారా? దానికి ఏమొచ్చింది అక్కడ చెప్పండి? విముక్తి వచ్చింది. ఆ కట్లు విప్పబడడం ద్వారా ఆ గాడిదకి ఏమొచ్చింది? విముక్తి వచ్చింది. అలాగే ధనవంతుడు లాజరు ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ధనవంతుడు ధనము ద్వారా విర్రవీగుతూ ఉన్నాడు. లాజరు చూసుకున్నట్లయితే ఏది కూడా పొందలేకపోయాడు. ఒక రోజున ఆ యొక్క ధనవంతుడు చనిపోయాడు. లాజరును చూసి అతిశయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇగో నాకంటే హీనుడు, నాకంటే దోషిగా బతికినటువంటి, నాకంటే మంచి బట్టలు వేసుకోలేదు, నాకులాగా జీవించలేదు, వీడేంటి అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చున్నాడు, నేనేంటి నరకములో తిరుగుతున్నాను అంటే అతను ఎవరు దాహం పొందుకున్నాడు చెప్పండి? ఆ ధనవంతుడు ఇచ్చినటువంటి దాహం అతను పొందుకోలేదు. ఆ యొక్క ధనవంతుడు గుక్కుడు నీళ్లు ఆ యొక్క లాజరుకి ఇవ్వలేదు. కానీ దేవుడు జీవజలపు నీటిని ఇచ్చాడు. అతను పరలోక రాజ్యంలో అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ కూడా లోక సువార్తలు 19:31 వచనంలో చూసుకున్నట్లుగా ఆ గాడిద యొక్క కట్లు, ఆ లోకపు యొక్క కట్లు ఆ గాడిదకు తెంచబడినట్లు దేవుడు మన కట్లు కూడా తెంచబోతున్నాడు. దేని స్తోత్రం చెప్పండి. అనిచ్చే దాహము మనం కనుక తీసుకుంటే, ఆ దప్పికను మనం తీసుకుంటే మన జీవితాన్ని ఆయన మార్చును గాక. దేని స్తోత్రం. నేడు దేవుడు మనకు ఆహ్వానం ఇస్తున్నాడు. రేపు అవకాశం ఉందో లేదో తెలియదు. ఈ రోజునే మనం మన కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకుందాం. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. కనుక ఈ రోజున మనం మన కట్లు తెంచబడడం కోసం దేవుని వైపు చూద్దాం. మన కుటుంబాన్ని మార్చుకుందాం. మనం పూర్తిగా మారిపోదాం. ఆయన ఇచ్చే జీవజలాలు మనం పొందుకుందాం. ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తామన్నా. ఇదిగో మా తండ్రి, ఆత్మ ద్వారా ఇదిగో మీరు పిలుస్తామన్నారు, విశ్వాసము ద్వారా మీరు పిలుస్తామన్నారు, వధువు సంఘము ద్వారా మీరు పిలుస్తామన్నారు. ఈ దాహం మేము పొందుకోవాలి, ఈ దాహాన్ని మేము తీర్చుకోవాలి.
ఇదిగో నీవిచ్చే దాహము ఎన్నడూ దప్పికొనవలసినటువంటి అవసరం లేదు. ఆ సమరయ స్త్రీని దాహాన్ని తీర్చుకుంది, తన ఆత్మకు కావలసిన దాహము తీర్చబడింది. ఈరోజు శ్రమల చేత, ఇబ్బందుల చేత, బలహీనతల చేత, శోధనల చేత, అనేకమైనటువంటి నిందల చేత, అవమానాల చేత, అనేక మాటల చేత, అనేకమైనటువంటి హేళనమైనటువంటి మాటల చేత, దూషణమైనటువంటి మాటల చేత మన హృదయం ఎంతగానో కొట్టిమిట్టలాడుతూ ఉందేమో, మన హృదయం నలిగిపోయిందేమో, మన హృదయం బండబారిపోయిందేమో, మన హృదయం చచ్చిపోయిందేమో. ఈరోజు ఆయన పిలుస్తామన్నాడు. నీ దాహం తీర్చడానికి, నిన్ను పరిశుద్ధినిగా చేయడానికి, ఆయన నీకు ఇచ్చేటువంటి జీవజలపు దాహం తీర్చుకోవడానికి ఆయన నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని కనుక నువ్వు వినియోగించుకోగలిగితే, ఈ అవకాశాన్ని కనుక నువ్వు ఆయన నీ జీవితాన్ని